ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే హాల్‌లో బామ్మ, చంటి, ప్రసాదరావు కూర్చునుంటారు. అప్పుడే మేకప్ బాక్స్ కిట్ తీసుకొని లోపలికి వెళ్తుందనమాట అక్షిత, భువన. ఇక అది చూసి, "అమ్మా చూసావా? మేకప్ బాక్స్ కిట్ అంట" అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, అప్పుడు బామ్మ, "ఆ! దాని మొహంలే కొండముచ్చులా ఉంటుంది. దానికి మేకప్ బాక్స్ వేసినా సూటే అవ్వదు" అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు చంటి, "అమ్మమ్మ నువ్వు దాన్ని తిట్టడం కాదు. ముందు మనం వెళ్ళి వదిన్ని అలర్ట్ చేయాలి. పద బామ్మ" అని చెప్పి వెళ్తూ ఉంటారు పల్లవి దగ్గరికి వీళ్ళు ముగ్గురు. ఇటుపక్క చరణేమో పల్లవితో మాట్లాడుతూ ఉంటాడు. "నువ్వు ఎంత ఏం చేసినా కూడా వీడినయ్యే ఛాన్సే లేదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు" అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ పల్లవితోని. అప్పుడే అక్కడికి బామ్మ, ప్రసాదరావు, చంటి వస్తారనమాట. "ఏంటన్నయ్య వదిన్ని ఎంకరేజ్ చేయకుండా ఆ రకంగా మాటలంటావేంటి? ఆ!" అని చెప్పి చంటి అంటూ ఉంటే, అప్పుడు చరణ్, "ఆ! ఎంకరేజ్ చేస్తేనే ఇంకా బుద్ధి లేదంటార్రా. ఇలాంటి భారీ ఆకారం పర్సనాలిటీ ఏ రకంగా చూసినా కూడా ఎంకరేజ్ చేసినా కూడా విన్నే అవ్వరు. ఇక ఎందుకు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారని చెప్పి చూసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు కూడా మన్నే అంటారు. సో, పార్టిసిపేట్ చేయకుండా ఉండడం బెస్ట్. సరే ఎటైనా మా అమ్మతో ఛాలెంజ్ చేసావు కదా! సో, రెడీగా ఉండు. ఇంట్లో నుంచి 2 రోజుల్లో బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవడానికి. ఓకేనా?" అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇకప్పుడు చంటి అంటాడు, "వదిన ఎందుకొదిన నా కోసం ఇదంతా నా వల్లే కదా!" అని చెప్పి అంటూ ఉంటే, "నీ వల్ల కాదులే చంటి. మనం లావుగా ఉన్నాం ఏమీ సాధించలేమని చెప్పి వీళ్ళంతా అనుకుంటున్నారు. వీళ్ళకి నేను సమాధానం చెప్పి తీరుతాను. నేనే గెలుస్తాను చూడు" అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. సరే మరో పక్కనేమో ఇక భోజనం దగ్గర అందరూ కూర్చుంటారనమాట. పల్లవి ఏమో వడ్డిస్తూ అక్కడే ఉంటుంది. ఇటు సుమలత, ప్రసాదరావు, బామ్మ, చరణ్, చంటి అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఇక పక్కనే పల్లవి వడ్డిస్తూ ఉంటుంది. ఇక అక్కడే హాల్‌లో ఇటు అక్షిత, భువన ఏమో క్యారెట్, కీర ఇవన్నీ కూడా ఒలిచి కట్ చేస్తూ ఉంటారనమాట. ఇకప్పుడు అక్కడున్న చంటి అంటాడు, "బామ్మ కొంపతీసి మన ఇంటిలో ఏమన్నా ఆవులు, దూడలు, మేకలు ఇలాంటియేమన్నా ఉన్నాయా?" అనగానే, "అదే నేను చూస్తున్నారా! లేదంటే ఇంట్లో ఆకులు, అలములు తినేవాళ్ళు ఎవరున్నారు?" అని చెప్పి ఇండైరెక్ట్‌గా అక్షిత వాళ్ళని అంటూ ఉంటే, ఇకప్పుడు అక్కడే ఉన్న ఇటు సుమలత అంటుంది, "అక్షిత వీళ్ళ ముందే నువ్వు ఈ క్యారెట్, కీర అవన్నీ కట్ చేసుకునే ప్రోగ్రామ్ పెట్టావేంటి? వీళ్ళు చూడు ఎలా మాట్లాడుకుంటున్నారో" అని చెప్పి అంటూ ఉంటే, "అంటే అన్నేమండి ఆంటీ డైటింగ్ చేస్తూ మరి ఇవన్నీ నేను తినాలి కదా! అందుకే ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను" అని చెప్పి అంటూ ఉంటే, ఇటు చరణ్ కూడా అంటాడు, "డైటింగ్ చేసేవాళ్ళు అవే తింటారు. కొంచెం స్లిమ్‌గా గ్లామరస్‌గా బాగా కనిపిస్తారు. ఇట్లా బండలాగా ఉండే వాళ్ళకి వీటి గురించి ఏం తెలీదులే అక్షత. నువ్వు కంటిన్యూ చెయ్యి. నువ్వు మంచిగా డైట్ ఫాలో అవ్వు" అని చెప్పి చరణ్ కూడా చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు అక్షత అంటుంది, "కావాలంటే వాళ్ళని కూడా ఈ డైట్ ఫాలో అవ్వమని చెప్పండి ఆంటీ. పర్వాలేదు నాకేం వచ్చి నష్టం లేదు. ఎందుకంటే ఎంత చేసినా కూడా పుచ్చకాయ ఏమి నిమ్మకాయ అయిపోదుగా 2 రోజుల్లో" అని చెప్పి అలా అక్షిత ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే, "హ్మ్. హ్మ్." అన్నట్టుగా చూస్తూ ఉంటుంది కోపంగా పల్లవి. ఆ తర్వాత పల్లవి ముందు క్యారెట్, కీర, బీట్రూట్ ఇవన్నీ పీసెస్ కట్ చేసి ఇక ప్లేట్‌లో పెడతారనమాట పల్లవికి తినమని చెప్పి. ఇటు చుట్టూ చంటి, బామ్మ, ప్రసాదరావు ఉంటారు. "ఇవే తినాలి వదిన. అటు అక్షిత అదే తింటుంది కదా! అదే తినింది" అని చెప్పి అంటూ ఉంటే, "ఇవన్నీ తినలేను చంటి ఆంటీ" అని అంటూ ఉంటుంది పల్లవి. ఇక దూరంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు చరణ్. ఇక బామ్మ కూడా అంటుంది, "అది కూడా ఇదే తినిందే. ఏమో ఎందులో ఏముందో ఈ 2 రోజులు కొంచెం నోరు కట్టేసుకొని అన్నం అది కాకుండా ఇది తిన్నావనుకో ఇంకొంచెం గ్లామరస్‌గా తయారవ్వచ్చు. ఈ ఎటూ తెలివిలో నువ్వే గెలుస్తావు. నీతో అది పోటీ రాలేదు. కానీ కొంచెం తగ్గావనుకో ఇంకా బావుంటావు కదమ్మా! మా అమ్మ కదూ తిను" అని చెప్పి అనగానే తినలేక తినలేక తింటూ ఉంటుంది పల్లవి. "ఏంటొదినా తినలేకపోతున్నావా?" అని చెప్పి చంటి అంటూ ఉంటే, "అవును చంటి రోజు ఎంచక్కా అంత ముద్దపప్పేసుకొని, ఆవకాయేసుకొని ఎంత బాగా తినేవాళ్ళం. ఆ తర్వాత రసం, పెరుగు ఆ ఫుడ్ స్టైలే సూపరుంటుంది. ఈ ఆకులు, అలములు నా వల్ల కావడం లేదు. చాలా కష్టంగా ఉంది" అని చెప్పి తింటూ ఉంటుంది. "అంత కష్టంగా ఉందా వదిన" అనగానే, "ఎంత కష్టంగా ఉన్నా సరే, ఆఖరికి విషం తినాల్సొచ్చినా సరే నేను తింటాను. ఈ పోటీలో మాత్రం నేను గెలవాల్సిందే" అని చెప్పి బలవంతంగా అవన్నీ తింటూ ఉంటే, ఇక చరణ్ మనసులో అనుకుంటాడు, "అక్షిత తినిందని ఇది తింటుంది. హ్మ్. ఏదైనా కూడా లిమిట్‌గా తినాలనేది వీళ్ళకి ఏమాత్రం థాట్ రావట్లేదు. ఇది కూడా భోజనం చేసినట్టుగా ప్లేట్ నిండా ఇన్ని పెట్టుకొని తింటున్నారు. ఏముంది తగ్గేది దీని మొహం అయిన బండ మొహంది. ఏం చేసినా కూడా తగ్గదు, సావదు. ఖచ్చితంగా ఇది ఓడిపోవడమే.
ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే నాకు కూడా విముక్తి వస్తుందిలే అని చెప్పి మనసులో సంతోషపడుతూ అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇటు చరణ్ తన రూమ్‌లో పడుకుంటాడు. అందరూ ఎవరి రూమ్‌లో వాళ్ళు పడుకుంటారు కదా! ఇక సడెన్‌గా భూకంపం వచ్చినట్టుగా ఇల్లంతా ఊగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందనమాట. ఇక చరణ్‌కి ఏంటి భూకంపం వచ్చిందా అని చెప్పి గబగబా రూమ్‌లో నుంచి బయటకొస్తూ ఉంటాడు. ఇటు రూమ్‌లో ఉన్న సుమలత, ప్రసాదరావు అలాగే ఇటు భువన, అక్షిత వీళ్ళంతా కూడా గబగబా భూకంపం వస్తుంది అని చెప్పి వాళ్ళ రూమ్‌లో నుంచి బయటకొచ్చేస్తూ ఉంటారు. ఇక బయటికి రాగానే ఇటు పల్లవి ఏమో స్కిప్పింగ్ చేస్తూ ఉంటుంది. ఇక అక్కడే బామ్మ, ప్రసాదరావు సారీ బామ్మ అలాగే చంటి ఉంటారనమాట. ఇక పల్లవి ఏమో స్కిప్పింగ్ చేస్తూ ఉంటుంది. ఇక "ఒసేయ్ ఆపవే ఇల్లు కూలిపోయేలా ఉంది" అని చెప్పి చరణ్ అంటూ ఉన్నా కూడా స్కిప్పింగ్ చేస్తూనే ఉంటుంది పల్లవి వినకుండా. "ఆపు, ఆపు" అని చెప్పి పల్లవిని వచ్చి ఆపుతాడనమాట చరణ్. "ఏంటి మా అందరిని చంపేద్దాం అనుకుంటున్నావా? నిద్దరలో అటునుంచి అటే పంపిద్దాం అనుకుంటున్నావా? ఇల్లు కూలిపోతే ఇంక అంతేగా" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, "ఇల్లెందుకు కూలిపోతుందే" అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. "మరి లేకపోతే చేసే పనేంటి? ఆ! అసలు నీకు మతుందా" అని చెప్పి ఇటు అక్షిత అంటూ ఉంటే, "మతుండడం పోవడం ఏంటి? స్కిప్పింగ్ చేస్తున్నాను కనిపించట్లేదా?" అనగానే, "స్కిప్పింగ్ చెయ్యి 2 రోజుల్లో తగ్గిపోతావా ఏంటి? ఆ! అయినా నువ్వు నీ పిచ్చి భారీ ఆకారం వేసుకొని స్కిప్పింగ్ చేస్తే అక్కడ ఇక్కడ పట్టేస్తది. అప్పుడు బావుంటుంది" అని చెప్పి అక్షిత అంటుంది. ఇక భువన కూడా భారీ ఆకారానికి ఇదంతా అవసరం లేదమ్మా నీకు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఒక్కటిచ్చానంటే మూతి పళ్ళు రాలుతాయి. ఏదో ఒకటి మాట్లాడాలి డైలాగ్ అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడావనుకో ఒక్కటిస్తాను. అయినా నీకెందుకే మూసుకొనుండు అని చెప్పి అంటుందనమాట పల్లవి భువనతోని. ఆ తర్వాత చరణ్ అంటాడు, "అయినా నువ్వేమైనా ఫిట్‌గా ఉన్నావా? ఇలా స్కిప్పింగ్‌లు అవి చేయడానికి" అనగానే, "నేను ఫిట్‌గా లేనని ఎవరు చెప్పారు?" అని చెప్పి అంటుంది పల్లవి. భారీ ఆకారం ఊబొళ్ళేసుకొని "నువ్వు ఫిట్‌గా ఉన్నావంటే ఎవరు నమ్ముతారు?" అని చెప్పి అంటుందనమాట అక్షిత. ఇక అప్పుడు పల్లవి, "సరే అయితే ఒక పోటీ పెట్టుకుందాము. నేను ఫిట్‌గా ఉన్నానో, నువ్వు ఫిట్‌గా ఉన్నావో తెలిసిపోతుంది. అంటే మనము స్కిప్పింగ్ చేద్దాము. ఎవరెక్కువ స్కిప్పింగ్ చేస్తే నువ్వెక్కువ స్కిప్పింగ్ చేస్తే నువ్వు ఫిట్‌గా ఉన్నట్టు, నేను చేస్తే నేను. లేదు అంటే పుషప్స్ చేద్దాము. పుషప్స్ ఒకవేళ నేను ఎక్కువ చేశాననుకో నేను ఫిట్‌గా ఉన్నట్టు. లేదు నువ్వు చేస్తే నువ్వు ఫిట్‌గా ఉన్నట్టు. చూడు మరి నువ్వే చూస్ చేసుకో రెండిటికో. స్కిప్పింగా లేదంటే పుషప్సా నీ ఇష్టం" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక ఆలోచిస్తూ ఉంటుందనమాట అక్కడే ఉన్న అక్షిత. "అక్షిత కమాన్ మరి ఆలోచించుకో" అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటే ఇక అప్పుడు చరణ్ మెల్లగా వచ్చి అక్షితతోని, "అక్షిత పుషప్స్ ఒప్పుకో. ఎందుకంటే దానికి భారీ ఆకారం అంత ఓవర్ సైజ్ ఉన్న బాడీ పుషప్స్ చేస్తే వెయిట్ అంతా చేతుల మీద పడుతుంది కదా! అది చేయలేక ఆగిపోతుంది, ఓడిపోతుంది. నువ్వు లైట్ వెయిట్ ఉన్నావు. ఖచ్చితంగా ఎక్కువ పుషప్స్ చేయగలుగుతావు. ఈజీగా విన్ అవుతావు మరి" అని చెప్పి అనగానే, "అంతే అంటారా బావగారు" అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇక అప్పుడు అక్కడే ఉన్న పల్లవి, "ఏంటి గుసగుసలు? ఏం చేయాలో అర్థం కాకపోతే ఇంకా నలుగురిని అడిగి ఫోన్ చేసి మంచి డెసిషన్ తీసుకోండి. తెలుస్తుందేమో" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, "ఏమంత వెటకారం అవసరం లేదు. అక్షిత ఏం చేయబోతున్నావు మరి?" అనగానే, "నేను పుషప్స్ చేయబోతున్నాను" అని చెప్పి అంటుంది. సరే అని చెప్పి ఇక అక్కడే పుషప్స్ స్టార్ట్ చేస్తారనమాట అక్షిత అలాగే పల్లవి. ఇక ఒక 4, 5, 10 చేయగానే ఇక అక్షిత చేయలేక అలా పడిపోతుందనమాట. అయినా కూడా పల్లవి కంటిన్యూ చేస్తూ ఉంటే, "హమ్మయ్య! నా మనవరాలే గెలిచింది. నా వదిన గెలిచింది" అని చెప్పి పల్లవికి క్లాప్స్ కొడతారనమాట. ఇటు బామ్మ, ప్రసాదరావు అలాగే ఇటు చంటి మొత్తానికి పల్లవి గెలుస్తుంది. ఇక అక్షిత మొహం మార్చుకుపోతుందనమాట. వీళ్ళేమో సుమలత, చరణ్ వీళ్ళంతా షాక్ అవుతారు. "అదేంటి అలా ఎలా ఓడిపోయింది అక్షిత" అని చెప్పి. ఆ తర్వాత సుమలత, ఇట్లాంటి వాటిలో గెలిస్తే ఏముందిలే గానీ ముందు ఇంటి కోడలుగా ఇంట్లో ఏమున్నాయో చూసుకో. ఇంట్లో కూరగాయలు లేవు వెళ్లి తీసుకురా పో" అని చెప్పి అనగానే, "ఆ! అలాగే అత్తయ్య" అని చెప్పి బయటికి వెళ్తుందనమాట పల్లవి. ఆ తర్వాత ఇక బామ్మ వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక అక్కడ చరణ్, భువన, సుమలత ఉంటారు. ఇక అక్షితతో ఇలా అంటారు, "అదేంటి అక్షిత నువ్వు పల్లవి దగ్గర ఓడిపోయావంటే నేను నమ్మలేకపోతున్నాను. అలా ఎలా ఓడిపోయావు" అని చెప్పి అంటూ ఉంటుంది భువన. ఇక అప్పుడు సుమలత, "నేనైతే షాక్ అయ్యాను. ఇప్పుడు ఓడిపోతే ఓడిపోయావు కానీ ఫైనల్‌లో మాత్రం నువ్వే గెలవాల్సిందే అక్షిత" అని చెప్పి సుమలత అంటుంది. ఇక ఇటు చరణ్ కూడా, "అక్షిత ఇప్పుడు ఓడిపోతే ఓడిపోయావు కానీ అక్కడ ఓడిపోయావంటే మమ్మీ పరువు పోతుంది. అలాగే నా జీవితం కూడా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఓడిస్తేనే కదా పల్లవి నా జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. సో దాన్ని ఎలాగైనా నా జీవితంలో నుంచి పంపించాల్సిన బాధ్యత నీదే" అన్నట్టుగా చెప్తూ ఉంటే, "భయపడకు చరణ్ ఎలాగైనా నేను పల్లవిని ఓడిస్తాను. ఏ రకంగా అయినా ఓడిచ్చేస్తాను" అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్షిత. మరోపక్క పల్లవి ఏమో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుందనమాట. కూరగాయల కోసం వస్తుంది కదా! ఇక ఏమి తినకుండా ఉండేసరికి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందనమాట. రోడ్డు మీదే అలా నడుస్తూ ఉంటుందనమాట. వెనకాల ఒక కారొస్తుంది. కార్ డ్రైవర్ ఏమో మెల్లగా వెళ్తూ ఉంటే, కార్ వెనకాల కూర్చున్న ఆ లేడీ ఏమో, "ఏంట్రా మెల్లగా నడుపుతున్నావేంటి?" అనగానే, "ఎదురు ఒక ఆమ మెల్లగా తూలుతూ నడుస్తుంది. పడిపోబోతుందో ఏంటో అమ్మగారు" అని చెప్పి అనగానే, "అవునవునా! ఒకసారి కార్ ఆపు" అని చెప్పి కార్‌లో నుంచి దిగుతుందనమాట. ఇక కరెక్ట్‌గా పల్లవి పడిపోబోతున్న టైంకి పట్టుకొని, "రా అమ్మ ఏమైంది? పక్కన కూర్చో" అని చెప్పి అనగానే,
కళ్ళు తిరుగుతున్నాయండి అని చెప్పి పల్లవి అంటుంది. ఇక కూర్చోంగానే కార్‌లో ఉన్న కార్ డ్రైవరు వాటరు, బనానాస్ అయి తీసుకొస్తాడనమాట. "ఇదిగో అమ్మ మంచినీళ్ళు తాగు" అని చెప్పి అనగానే వాటర్ తాగుతుంది. ఇక మొహం మీద కూడా నీళ్లు జల్లుకుంటుంది. "ఏంటమ్మా ఏమైంది? ఏంటి సరిగ్గా తినలేదా? ఎందుకలా కళ్ళు తిరుగుతున్నాయి? లేతే ఎండకా?" అనగానే అప్పుడు పల్లవి అంటుంది, "ఏం లేదండి. అంటే ఆహ్, నాకు త్వరలో 2 రోజుల్లో రేపు కొంచెం హైదరాబాద్ కాంపిటీషన్ ఉంది. అందులో నేను పేరిచ్చాను" అనగానే మంచిదే. పెళ్లయినట్టు కనిపిస్తుంది. మెడలో మంగళసూత్రం ఉంది. పార్టిసిపేట్ చేస్తున్నావు. ఓకే. అయితే ఏంటి? అనగానే, అంటే కొంచెం స్లిమ్‌గా, గ్లామరస్‌గా అవ్వాలని కొంచెం డైట్ చేస్తున్నానండి. అది ఫుడ్ సరిపోక మేబీ కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అని చెప్పి పల్లవి అనగానే, ఇకప్పుడు ఆవిడ అంటుందనమాట. ఎవరో తెలుసా? నేను సోషల్ మీడియాలో 'నెల్లూరు నీర్జ' అని చెప్పి చాలా పాపులర్. ఒకప్పుడు అసలు నా మొహం చూడు. మళ్ళీ చూడాలనిపిస్తుందా? ఏమన్నా అందం ఉందా? లేదు. కానీ ఏదో ఒకటి జీవితంలో సాధించాలనే పట్టుదల. సో, ఆ పట్టుదలతోనే ప్రయత్నిస్తూనే ఉన్నాను. మొత్తానికైతే గెలుపు సాధించాను. ఒకరి కోసం తగ్గాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనడం కాదమ్మా. అది కరెక్ట్ కాదు. నువ్వులాగే ఉండాలి. నీకు నువ్వుగా ఉంటూ జీవితంలో సక్సెస్ సాధించాలి. అదే ఒరిజినల్‌గా గెలుపు. అర్థమవుతుందా? అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది 'నెల్లూరు నీరజ'. సరేనా అమ్మా! పోటీలో ఖచ్చితంగా నువ్వే గెలవాలని కోరుకుంటున్నాను. ఉంటానమ్మా జాగ్రత్త అని చెప్పి ఇక వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత గుండమ్మేమో ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వెజిటబుల్స్ అవి కట్ చేస్తూ ఉంటే అక్కడికి వాళ్ళ మామయ్య శ్రీనివాసరావు అలాగే ఇటు ఆదిత్య వస్తారనమాట. "ఏంటమ్మా నీకు ఒంట్లో బాగాలేదు కదా! డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు కదా! ఎందుకని చేస్తున్నావు?" అని అనగానే ఇక ఇటు ఆదిత్య కూడా "అసలు ఎందుకు గుండమ్మ ఇది? వైష్ణవి, వైష్ణవి" అని చెప్పి గట్టిగా పిలుస్తారు. ఇక వైష్ణవి వస్తుంది. "ఏంటమ్మా గుండమ్మకి బాలేదు కదా! నువ్వు వంట చేయొచ్చు కదా! ఈ ఒక్క రోజుకి" అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే, "అవును వైష్ణవి ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు?" అని చెప్పి ఆదిత్య కూడా కోప్పడతారు. ఇకప్పుడు వైష్ణవి అంటుంది, "అదేంటి బావగారు ఒంట్లో బాగాలేదు వంట చేయమంటే నేను చేయనా ఏంటి? తన ఇష్టానికి చేసుకుంటూ వెళ్ళిపోతుంది" అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, అప్పుడు గుండమ్మ, "నేనేమి కావాలని కాదు. ఏమీ తోయటం లేదు. అందుకే పని చేద్దాం అనుకున్నాను. జస్ట్ వంటే కదా!" అని గుండమ్మ అంటూ ఉంటే, ఇకప్పుడు వైష్ణవి, మన ఇంట్లో ఫస్ట్ నుంచి కొత్తేముంది? ఈవిడ పెత్తనమే కావాలి. ఈవిడ ఏమనుకుంటే చావాలి. ఆ! ఈవిడ చేసిందే తినాలి. అలా అనుకుంటానే ఉంటది గదా! అందుకే కావాలని నన్ను తిట్టిస్తుంది అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది. ఆ తర్వాత అదే టైంకి ఆదిత్య వాళ్ళ ఫ్రెండ్ ఒక పోలీస్ ఇన్స్‌పెక్టర్‌కి చెప్తాడు కదా! ఇలా పల్లవి అంటే వాళ్ళు తప్పిపోయిన ఆ అమ్మాయి గురించి కనుక్కోమని. ఇక అతను ఫోన్ చేస్తాడు. "రేయ్ నేను కనుక్కుంటున్నానురా. 21, 22 ఏళ్లున్న అమ్మాయిలు కొత్తగా పెళ్ళైన అమ్మాయి డీటెయిల్స్ రీసెంట్‌గా మ్యారేజ్ అయిన వాళ్ళ డీటెయిల్స్ అందరివి కనుక్కున్నానురా. ఒక్కొక్కరి ఇంటికెళ్తే తెలిసిపోతుంది" అని చెప్పి అలా చెప్తూ ఉంటే ఇక గుండమ్మ ఆ మాటలు విని సంతోషిస్తూ ఉంటుంది. ఇక వైష్ణవి టెన్షన్ పడుతూ ఉంటుంది. సో, ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.